నీవు దీవెనకరంగా ఉండాలి అంటే, నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి అంటే చేయవలసింది ఏమిటో తెలుసా? నీ పిల్లలకు భక్తిని నేర్పించాలి, నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. ప్రియులారా, సాధారణమైన మాటల్లాగా మీకు అనిపించవచ్చు, కానీ నష్టపోతే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒక మంచి దైవజనుడు తన కొడుకు చెడిపోతే, ఆ దైవజనుడు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఏమున్నా, తన మనసంతా ఎలా ఉంటుందో తెలుసా? అయ్యో, నా బిడ్డలు దారి తప్పారే, నేను భక్తి పరుణ్ణయి ఉండి, నేను ప్రార్థనా పరుణ్ణయి ఉండి, నేను మంచిగా నా దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న వాడి నుండి నా బిడ్డలు ఎందుకు దారి తప్పారు? నిజమండి, మంచి ఆత్మీయులైన పిల్లలు ఈరోజు కాస్త యుక్త వయసుకు వచ్చిన తరువాత, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత లోకాన్ని ప్రేమిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. హెచ్చరిస్తున్నావా బిడ్డల్ని? ఎలా ఉంటున్నావు? ఎలా నడుస్తున్నావు? నువ్వు ఉండే ప్రాంతాల్లో ఎలా ఉన్నావు? నువ్వు చదువుతున్న స్థలాల్లో, ఉద్యోగం చేస్తున్న స్థలాలలో ఎలా నడుస్తున్నావు? ఎందుకో తెలుసా? మొదట దైవ భయం కలగాలి యవ్వనస్తుల్లో, రెండవది దైవజనుడు భయం, మూడవది తల్లిదండ్రుల భయం ఉండాలి. దైవజనుడు భయం అంటే దైవజనుడిని గౌరవిస్తారు పిల్లలు. తల్లిదండ్రుల భయం అది ఎప్పుడు వస్తుంది అంటే చిన్నతనం నుంచే వస్తుంది. చిన్నతనం నుంచి నీ బిడ్డలకు భక్తిని నేర్పిస్తే, నీ బిడ్డలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తే, నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో నమ్మకమైన పరిచారకులుగా ఉండే పాత్రలుగా నీ బిడ్డను సిద్ధపరిస్తే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత దారి తప్పిపోకుండా ఉంటారు. బిడ్డలకు పరిచర్య చేయటం నేర్పించాలి, బిడ్డలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి. కొంతమంది ప్రార్థనను నేర్పిస్తున్నారు, పరిచర్యను నేర్పించడం లేదు, పరిచర్య ధర్మాన్ని జరిగించడం లేదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన కుటుంబ వ్యవస్థే మన సంఘము దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండటానికి కారణం. హల్లెలూయా. అన్నీ నేర్పించాలి నీ బిడ్డలకే. ప్రార్థన, వాక్యము, సహవాసము, ఎక్కడున్నా దేవుని సన్నిధి, దేవుని కొరకు ఇవ్వుట, దేవుని కొరకు దాతృత్వం చూపుట. అప్పుడు నీ కుటుంబాలు బ్లెస్ చేయబడతాయి, అప్పుడు నీ పిల్లలు, నీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి.